ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఎక్కడిదాకా వెళ్ళింది అంటే కడుపు చీల్చేసేదాకా వెళ్ళింది. అది ఏ విధంగా వెళ్ళింది ఏంటి అనేది డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఒక అతను మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. అతనే ఓనర్ అన్నమాట. అయితే ఒక న్యాయ విద్యార్థి వెళ్ళి మెడిసిన్స్ కొన్నాడట. అది తీసుకొని కూడా వారమైందట. మరి మందుల విషయంలో ఏదో వాళ్ళిద్దరికీ ఒక టైపు గొడవ అయితే వచ్చింది. ఆ గొడవ ఏమిటి అనేది క్లియర్గా తెలియదు, కానీ ఆ గొడవ రావటంతో ఇతను ఈ మందులు కొన్న ఈ న్యాయ విద్యార్థి వెళ్ళి యజమానిని ప్రశ్నించాడంట ఈ మందులకు సంబంధించిన విషయంలో. దీంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు పోట్లాడుకోవడంతో, దుర్భాషలు ఆడుకోవడంతో ఈ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారి ఏమైంది అంటే ఈ యజమాని ఆ తర్వాత అతనితో ఉండేవాళ్ళు ఇతనిపై దాడి చేసి మొదట తల మీద కొట్టారట. తల మీద కొట్టిన తర్వాత రక్తస్రావంతో అతను రోడ్డు మీద పడిపోతే అంతటితో వదిలేకుండా పొట్టంతా చీల్చేసి అలాగే చేతుకున్న వేళ్ళు కూడా నరికేసి రోడ్డు మీద అలా పడేశారంట. అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ గబగబా వచ్చి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఇప్పుడు అతను కొన ఊపిరితో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఆ యజమానిని తీసుకొని పట్టుకున్నారట. పట్టుకొని ఏంటి విషయాలు అనేది దర్యాప్తు చేస్తున్నారట. అయితే మరొక ఇద్దరు మాత్రం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది.